వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎంతో కలర్ఫుల్గా ఈజీగా ఫ్యాన్ గాల్ కింద కూడా ఆరబెట్టుకునే వడియాలండి. ఇవి అయితే మేము గులాబీ పువ్వులు అంటాము. చూస్తానికి సేమ్ చిన్న చిన్న గులాబీలాగా చిట్టి గులాబీలాగా ఉంటాయి అన్నమాట. బియ్య పిండితో చేసుకుంటాము. చాలా ఈజీ అండి. అసలు వడియాలు రాదు అనుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక గిన్నెలో బియ్యపిండి తీసుకున్నాను. మనం ఏ గ్లాస్తో అయితే బియ్యపిండి తీసుకుంటామో అదే గ్లాస్తో అయితే 5 గ్లాసులు వాటర్ అయితే కావాలి అండి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఈ రాగి గ్లాస్తో ఒక గ్లాస్ అయితే బియ్యపిండి తీసుకున్నాను. బియ్యపిండి నేను పొడి బియ్యమే పట్టించాను. ఇంక ఇప్పుడైతే దీంట్లో ఒక విస్కర్ తీసుకొని దానికి 2 గ్లాసులు అయితే ఇక్కడ బియ్యపిండిలో అయితే కలుపుకుంటున్నాను. మొత్తం 5 గ్లాసులు కదా, 5 గ్లాసులో 2 గ్లాసులు మాత్రం మనం ఈ బియ్యపిండిలో ఉండలేం లేకుండా మంచిగా నిదానంగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అసలు ఉండలేమి ఉండకూడదు. ఇంకో 3 గ్లాసులు మాత్రం గ్యాస్ మీద ఒక పాత్ర పెట్టుకొని దాంట్లో అయితే ఈ 3 గ్లాసులు వాటర్ కూడా పోసుకోవాలి. మందపాటి ఒక కొంచెం ఎడల్పుగా ఉన్న పెద్ద గిన్నె తీసుకోవాలి. ఇది ఉడికేపాటికి ఎక్కువ అవుతుంది కదా. నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు మీకు ఈ కలర్గా కావాలి, పిల్లలు కూడా కొంచెం అట్రాక్ట్గా తినాలి అనుకుంటే బీట్రూట్ చిన్న పీస్ వేసుకోండి. నేనైతే ఇక్కడ బీట్రూట్, పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర వేసాను. బీట్రూట్ వద్దు అనుకుంటే పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర మాత్రమే గ్రైండ్ చేసుకోండి. ఇలా బీట్రూట్ చిన్న ముక్క వేయడం వల్ల కలర్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది. బీట్రూట్ ఫ్లేవర్ వద్దు అనుకున్న వాళ్ళు క్యారెట్ అయినా వేసుకోవచ్చు. వాటర్ అయితే బాగా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పెట్టుకున్న బియ్య పిండి నీళ్ళు కూడా పోసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ పిండి నీళ్ళు పోసేటప్పుడు కొంచెం కొంచెం ఈ పిండి అంతా వేసుకుంటూ అసలు ఒక్కసారి కూడా ఆపకుండా కలుపుతూనే ఉండాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ప్రాసెస్ అంతా చేయాలండి. లేదంటే పిండి అనేది మనకి ఉండలు కట్టేస్తుంది, కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది, ఉండలు కట్టేస్తుంది ఫాస్ట్గా. ఇదైతే లో ఫ్లేమ్లో ఇలా ఒక గరిటె సహాయంతో కలుపుతూ ఉండాలి. నాకైతే ఇది చేస్తున్నంతసేపు ఒక క్రీమ్ లాగా అనిపించింది. ఈ బీట్రూట్ వేయడం వల్ల అసలు ఒక రకమైన మంచి కలర్ వచ్చింది, బేబీ పింక్. ఈ పిండిని అయితే మనం ఒక బబుల్స్ వచ్చే వరకు ఒక 10 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకునేటప్పుడు మనకి తెలుస్తుంది అనమాట, పిండి చిక్కబడుతూ ఉండిద్ది. ఎగ్జాక్ట్గా అయితే 10 మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలు. మనకి బాగా ఉడికినప్పుడు అయితే దీంట్లో నుంచి ఒక బబుల్స్ లాగా వస్తుందన్నమాట. వీడియోలో కనిపిస్తుంది చూడండి. అది అలా బబుల్స్ వచ్చే వరకు అయితే మనం ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత దీన్ని అయితే గ్యాస్ ఆఫ్ చేసుకొని కంప్లీట్గా కూల్ అయిన తర్వాత మనకి ఇంకా ఇది దగ్గర పడుతుంది. పిండి వడియం పెట్టడానికి కూడా మనకి ఈజీగా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కాటన్ క్లాత్ని అయితే తడిపానండి. తడిపి నీట్గా నీళ్ళన్నీ పిండి వేసుకోవాలి. పిండి కూడా మనకి ఉడికించిన పిండి కూడా కొంచెం ఆరిపోయిందండి. గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితేనే మనం ఈ వడియాలు పట్టుకోగలుగుతాము. స్పూన్ కూడా అవసరం లేదు, చేత్తోనే చిన్నగా మినప వడియాలు పెడుతూ ఉంటాం కదా, అలా పట్టుకోవడమే. మీరు ఫ్యాన్ గాల్ కింద ఇంట్లోనే పట్టాలి అనుకుంటే మినిమంగా ఒక 3 డేస్ అయినా పడుతుందండి ఆరడానికి. ఇప్పుడైతే నేను పైన డాబా మీద పట్టాం కాబట్టి పట్టిన రోజు ఆ నెక్స్ట్ డే ఒక హాఫ్ డే వరకు ఎండలో ఎండబెట్టుకుంటే మనకి వడియాలు రెడీ అయిపోతాయి. ఇది ఈవినింగ్ టైము. ఇప్పుడు వడియాలను అయితే తీస్తున్నాను. ఫస్ట్ అయితే వాటర్ని బ్యాక్ సైడ్ కొంచెం వాటర్ అనేది చల్లుకోవాలి. ఇలా నీళ్ళని చల్లుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ అలా వదిలేసి గట్టిగా క్లాత్ని మనం ఒక కార్నర్లో పట్టుకొని లాగితే వడియాలన్నీ ఈజీగా రిమూవ్ అవుతాయండి. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, నాకు వడియాలు పట్టడం కన్నా తీసే ప్రాసెస్ అయితే చాలా ఇష్టం అండి. ఇవి చూసారా, నెక్స్ట్ డే అనమాట, అంటే సెకండ్ డేకి వడియాలు అనేది పర్ఫెక్ట్గా ఎండిపోయినాయి. ఇప్పుడైతే ఫస్ట్ ఆయిల్ హీట్ అవ్వాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత వడియాలను అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. నిజంగా ఇవి పువ్వుల్లాగా అనిపిస్తున్నాయి అన్నమాట. చిట్టి గులాబీ ఉంటుంది కదా, అలా గులాబీలు అంటామని చెప్పాం కదా. మరి మీ సైడ్ అయితే ఈ వడియాల్ని ఏమంటారు? ఈ వడియాలను అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ కూడా చేయండి. టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి అండి. ప్లీజ్ లైక్ చేయండి.